బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నట్లుగా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు గతంలో కంటే కూడా తొందరగా రావాల్సిన సమయం కన్నా ముందుగానే కేరళను తాకడం కూడా మరోవైపు ఏపీకి వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా చూసుకుంటే నిన్న కేరళ తాగినటువంటి నైరుతి రుతుపవనాల ప్రభావం అయితే ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రాల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే అటు తమిళనాడులో అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేటువంటి పర్యాటకులను కూడా అడ్డుకుంటూ పర్యాటక కేంద్రాలు కూడా మూసివేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో దాని ప్రభావం ఏపీ మీద కూడా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని నెల్లూరు నుంచి సముద్ర తీర ప్రాంత జిల్లాలు అయినటువంటి ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు అయితే ఇప్పటికే పడుతున్న పరిస్థితి. గత 2 రోజులుగా కూడా చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తుఫాను వాతావరణ కేంద్రంతో పాటు ఐఎండీ కూడా పలు సూచనలు అయితే చేస్తుంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సూచన చేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నటువంటి సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం, అదేవిధంగా పాడేరు, అరకు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. మరోవైపు కొండ శిఖర గ్రామాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు కూడా కిందకి వస్తున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పలు సూచనలు అయితే ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కలెక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 3 రోజులు కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఐఎండీ కూడా పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్ళేటువంటి వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలకు సంబంధించినటువంటి శ్రామికులు, కార్మికులు అందరూ కూడా, రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వర్షాలు పడిన సమయంలోనే భారీ ఈదురుగాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం వేట నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రంలో వేట సాగనప్పటికీ కూడా సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉండాలని చెప్పి వరదలు వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వ్యవసాయదారులు, మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని గిరిశిఖర గ్రామాలకు సంబంధించి గిరిజనులు కూడా ఏదైతే వాళ్ళు కిందకి శిఖర గ్రామాల నుంచి పనుల మీద కిందకు వచ్చే సమయంలో వాగులు, వంకలు చూసుకోవాలని, సడన్గా వచ్చేటువంటి వరదల కారణంగా వాగులు పొంగే అవకాశం ఉంది. దీంతో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకైతే ఐఎండీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సమాయత్తం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో గతంలో అంటే 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు సుమారు 16 సంవత్సరాల తర్వాత నైరుతి రుతుపవనాలు అయితే తొందరగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టు కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా, మూగజీవాలు ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.